సార్ ఇప్పుడు మీరు ఇంతకుముందు ఈ స్పూరియస్ కేస్ అన్నారు కదా సార్, ఎస్, నకిలీ మద్యం. స్పూరియస్ అంటే ఏంటి సార్ అసలు యాక్చువల్లీ? నకిలీ మద్యం. Okay. నకిలీ మద్యం అంటే మనం జనరల్గా మద్యం తయారది ఒక ఈఎన్ఏ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్తో మన ఏపీలో కానీ తెలంగాణలో కానీ తయారవుతుంది. అలా కాకుండా మన దగ్గర డీనేచర్డ్ స్పిరిట్ ఎక్కువగా ఉండి లేదా స్పిరిట్లో కూడా ఇంప్యూరిటీస్ ఎక్కువగా ఉండి అలాంటి వాటితోటి అలాంటి స్పిరిట్తో మద్యం తయారు చేసేదాన్ని మనం నకిలీ మద్యం అని అంటారు. ఓకే. అంటే ఇది ఇర్రెగ్యులర్ వేలో జరుగుతుంది, దానికంటూ ఒక ప్రొసీజర్ ఉండదు. ఓకే. అలా తయారు చేసిన మద్యాన్ని జనాలు తాగినప్పుడు ప్రజలు తాగినప్పుడు చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే. అది దాన్ని నకిలీ మద్యం అంటాం. ఫస్ట్ కేసు రైల్వే కోడూరు కడప అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో అయిందండి. ఓకే. ఆ కేసులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మా అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి సారు కడపలో ఉన్న నన్ను తీసుకెళ్ళారు. అక్కడ నుండి మేము ఫస్ట్ తిరుపతికి వెళ్ళాము. తిరుపతికి వెళ్ళినప్పుడు అంటే ఆడ మేము మా ఇన్ఫార్మర్ ప్రకారంగా తిరుపతిలో ఉంది అనేది మా ఇన్ఫర్మేషన్. ఆడికి వెళ్ళాము. ఆడికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ అక్కడ వాళ్ళ ఇంట్లో లేరు. బట్ మా సార్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని పట్టుకోవాల్సిందే అన్నప్పుడు మా సార్ ఎర్లీ మార్నింగ్ రైడ్ చేస్తే మనకు దొరకడానికి అవకాశం ఉంటుంది అని అన్న. ఎర్లీ మార్నింగ్ రైడ్ అంటే ఓకే చేసేసేయండి అన్న. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు ఇంట్లో లేరు కానీ మాకు బట్ కావాలనేది మా ఇంటెన్షన్ కాబట్టిగా అందులో అప్పుడు ఉన్న లేడీస్ ఉన్నారు కాబట్టిగా మా లేడీ కానిస్టేబుల్ లేడీ ఎస్ఐలను కూడా తీసుకెళ్ళాము కాబట్టిగా వాళ్ళతోటి కంపల్సరీ మీ వాళ్ళు ఎక్కడున్నా పిలిపించండి అంటే మాకు సంబంధం లేదు, మాకు తెలియదు అని వాళ్ళు చెప్పడం. ఓకే. చెప్పినప్పుడు లేదంటే మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుందమ్మా, మీ దగ్గర ఆల్రెడీ ఈ విధంగా ఉంది, లేబుల్స్ దొరికినాయి, క్యాప్స్ దొరికినాయి, దానికి కావాల్సిన కొంత స్పిరిట్ దొరికింది. వాళ్ళని ఎప్పుడైతే లేడీస్ని అరెస్ట్ చేస్తామని అన్నామో అందులో వాళ్ళ పాప ఒక ఆమె సార్ మాకు రేపటి వరకు టైం ఇస్తే మేము పిలిపిస్తాము మా వాళ్ళని అని అన్నది. రేపటి వరకు ఇవ్వలేమమ్మా, ఒక గంట టైం ఇస్తాము, గంట రేపటి వరకు ఇవ్వలేము, మేము ఒక పావు గంట అనడంతో లేదు సార్ కనీసం అట్లీస్ట్ 2 hours అని ఇవ్వాలంటే 2 hours కూడా ఇవ్వలేము అని అన్నాను. అన్నప్పుడు వాళ్ళు కొద్దిగా ప్రెజర్ భయపడిపోయి సార్ వాళ్ళు ఎక్కడ పెడతారో మాకు తెలియదు కానీ ఒక ప్లేస్ ఉంది మరి ఆ ప్లేస్లో చూడండి అన్నట్టుగా వాళ్ళు అన్నతోటి సరే వాళ్ళనే తీసుకెళ్ళి ఆ ప్లేస్లో చూస్తే మాకు 30 క్యాన్ల స్పిరిటు, ఒక ఆల్మోస్ట్ ఒక 10,000 వరకు క్యాప్స్, ఫేక్ క్యాప్స్, ఫేక్ లేబుల్స్ ఇవన్నీ అక్కడ మేము కలెక్ట్ చేసినాము. కలెక్ట్ చేసినప్పుడు తనకెవరు ఇచ్చినప్పుడు మెయిన్ మ్యానుఫ్యాక్చరర్ ఒక అతను ఉన్నాడు, తన పేరు చెప్పారు. తను ఆ టైం వరకు మేము ఫోన్ చేస్తే అతను ఆల్రెడీ తనకు ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టిగా నాగపూర్లో ఉన్నాడు. నాగపూర్లో ఉన్న వ్యక్తిని మేము పట్టుకోవడం కోసం తన కోసం మళ్ళీ తనని పట్టుకొని ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తనకు ఉంది కాబట్టిగా తన ఫోన్లో డాటా అంతా డిలీట్ చేసుకొని వచ్చేసేసాను. డాటా డిలీట్ చేసుకొని వచ్చేసినప్పుడు మా ఆఫీసర్స్ మేమంతా నైట్ అంతా కూర్చున్నాము. నాకు మా ఆఫీసరు ఒకసారి చూడు మనకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో అనుకుంటే అంతా కలెక్ట్ చేశారు అని ఫస్ట్ వాళ్ళు చూసేసి అన్నప్పుడు సరే నువ్వు చూడని నాకు ఇస్తే నేను చూస్తే మొత్తం డిలీట్ చేసిన డాటానంతా మళ్ళీ రీట్రైవ్ చేసుకొని చూస్తే అందులో మాకు ఏంటంటే ఒక చిన్న పేపర్ మీద ఒక పేరు రాసి అది అమలాపురం అడ్రస్ తోటి ఉంది, నెంబరు వేరే నెంబర్ ఉంది. ఆ నెంబరు తన కాల్ డాటాలో కాంటాక్ట్లో చూస్తే అది హైదరాబాద్ అతని నెంబరు, అడ్రస్ అక్కడ, ఫోన్ నెంబర్ ఇక్కడ అయింది అని అనడంతో అప్పటి వరకు తను చెప్పనోడు కాస్త ఫంక్ అయిపోయి ఉన్న విషయం అంతా చెప్పేసి సార్ క్యాప్స్, లేబుల్స్ అండ్ స్పిరిట్ ఇవన్నీ కూడా నేను హైదరాబాద్ నుండి తీసుకొని వస్తాను, హైదరాబాద్లో సోన్స్ ఆఫ్ పర్సన్ అని ఎవరైతే క్యాప్ సప్లై చేస్తారో వాళ్ళ పేరు, బాటిల్ సప్లై చేసే వాళ్ళ పేరు, అదేవిధంగా స్పిరిట్ సప్లై చేసే వాళ్ళ పేరు చెప్పారు. ఈ స్పిరిట్ అప్పుడు మాకు ఆ స్పిరిట్ ఆడ నెంబర్ రాసినది స్పిరిట్ సప్లై చేసే అతని నెంబరు, బట్ అమలాపురము అతని పేరు ఉంది. ఆ విధంగా దాన్ని ట్రేస్ చేసి ఆ చిన్న ఒక మాకు పేపర్ మీద రాసింది తన ఫోటో తీసుకొని పెట్టుకోవడము మాకు ఆధారంగా ఉంది. అలా మేము అప్పుడు ఆ ఫోన్ నెంబర్ సంబంధించినది కేసులో ఇన్వాల్వ్ చేసి కాల్ డేటా తెప్పించుకొని కాల్ డేటాని అనలైజ్ చేసినాక ఒక 1 monthకి దానికోసం మా అసిస్టెంట్ కమిషనర్ నేను ఎక్సైజ్ చేసేసి
1 మంత్ తర్వాత తనని పట్టుకోవడం కోసం వచ్చినప్పుడు తను ఆల్రెడీ యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేసాడు. ఆల్రెడీ అప్లై చేశాడు. స్పిరిట్ సప్లై చేసే ఏజెన్సీ అతను, డ్రగ్ ఏజెన్సీ అతను. ఓకే. మేము తన కోసము 72 గంటలు అరెస్ట్ చేయడం కోసం